ఆయాసం నేడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న శ్వాసకోశ సమస్య. వయసుతో కాలంతో సంబంధం లేకుండా చాలా మందిని తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తున్న శ్వాసకోశ సమస్య. దీనికి కారణాలు ఎన్నో. ఈ ఆయాసం వల్ల మనిషి నిస్సత్తువతో కదలలేక, కూర్చోలేక, పడుకోలేక అవస్థపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరి అందకపోవడాన్ని ఆయాసం అంటారు. ఇది ఎక్కువగా శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థలలో కనిపిస్తుంది. మనం ముక్కు ద్వారా తీసుకుని వదిలే గాలి మన ప్రయత్నం లేకుండా మనకి తెలియకుండానే నిరంతరం సాగే ప్రక్రియ. అయితే ఈ శ్వాసక్రియలో అవరోధం ఏర్పడడం వల్ల ఆయాసం తలెత్తుతుంది. శ్వాసమండలంలోకి గాలి వెళ్లే మార్గంలో గోడలు కుంచుకుని గాలి వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల సమస్య తలెత్తుతుంది. ఆయాసమున్న పిల్లలు చాలామంది ముక్కుతో ఊపిరి పీల్చుకోకుండా నోటితో పీలుస్తూ ఉంటారు. దీనికి కారణం అక్కడి శ్వాసమండలంలోకి గాలి వెళుతున్న మార్గం మూసుకుపోవడం వల్ల గాలి ముక్కుతో పీల్చుకోలేక నోటితో పీల్చడం జరుగుతుంది. ముక్కు, గొంతు, జీర్ణాశయం వ్యాధుల వల్ల కూడా ఆయాసం తలెత్తవచ్చు. కొంతమందిలో కొన్ని పదార్థాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దీనివల్ల కూడా గాలి గదులు దగ్గరగా సంకుచితమై ఆయాసం వస్తుంది. ఇలాంటి సమస్యలు వంశపారంపర్యంగానో, వాతావరణ మార్పుల వల్లనో, పరిస్థితుల కారణంగానో రావచ్చు. ఈ ఆయాసం వల్ల మనిషి నిస్సత్తువతో కదలలేక, కూర్చోలేక, పడుకోలేక అవస్థపడుతుంటాడు. తగినంతగా ఊపిరి అందకపోవడాన్ని ఆయాసం అంటామండి మనం. ఇది ఊపిరితిత్తుల వల్ల సమస్యల వల్ల కానీ, గుండె జబ్బులు ఉన్న వాళ్ళ సమస్యల వల్ల కానీ, వాతావరణ కాలుష్యం వల్ల కానీ, అలర్జీస్ వల్ల కానీ ఊపిరి తీసుకోవడానికి అవరోధం ఏర్పడవచ్చు. దాన్నే మనం ఆయాసం అంటాం. మెయిన్గా అలర్జీని చూసుకున్నట్లయితే ఇవి నార్మల్ ఎయిర్వేస్ అంటారండి. ఇవి శ్వాస మార్గాలు నార్మల్ ఎయిర్వేస్లో ఇట్లా ఫ్రీగా గాలి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే అలర్జీ ఉన్న పేషెంట్స్లో అయితే శ్వాస మార్గాలు కుంచుకుపోతాయి. అదంటే శ్వాస మార్గాల పొరల్లో రేగడం వల్ల కానీ, వాపు రావడం వల్ల కానీ, అధికంగా తెమడ ఉత్పత్తి అవ్వడం వల్ల కానీ శ్వాస మార్గాలు కుంచుకుపోతాయి. దీనివల్ల గాలి వెళ్ళడానికి అవరోధం ఏర్పడుతుంది. మెయిన్లీ అలర్జీని చూసుకున్నట్టయితే అవుట్డోర్ అలర్జీస్, ఇండోర్ అలర్జీస్ ఉంటాయండి. అవుట్డోర్ అలర్జీస్ అంటే వాతావరణ కాలుష్యం వల్ల కానీ, వాతావరణ పరిస్థితుల వల్ల కానీ, అంటే చలికాలంలో చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కానీ, నెక్స్ట్ స్మోకింగ్ వల్ల కానీ, వీటి వల్ల ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. అలర్జీ ఉన్న వాళ్ళలో తరచుగా తుమ్ములు రావడము, ముక్కులో నీరు కారడము, పిల్లి కూతలు రావడము, ఛాతి బరువుగా అనిపించడము, నిద్రలేమి, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మనం చూస్తుంటాం. ఈ ఆయాసానికి కారణాలు చూసినట్లయితే శ్వాస మండలంలో అవరోధం ఏర్పడడం, వేగస్ నర్వులో కొంత మార్పు రావడం, ఊపిరితిత్తుల్లోని పొరలు ఏ కారణం చేతనైనా రేగడం, ఊపిరితిత్తుల్లోని పొరలు కుంచుకుపోవడం, ఎలర్జీల వల్ల గాలిగదులు సంకుచితమై ఆయాసం రావడం, గుండెలో వచ్చే మార్పులు కనిపిస్తాయి. అలాగే కొంచెం దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. అలర్జీ ఉన్న వాళ్ళలో బ్లడ్ టెస్ట్, అలర్జిక్ ప్రొఫైల్, అలాగే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటామండి. అంటే ఊపిరితిత్తుల్లో వచ్చే అవరోధం యొక్క తీవ్రతని కనుక్కోవడానికి మనం పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆయాసం యొక్క తీవ్రత అధికంగా ఉంటే కొన్ని సందర్భాల్లో చెస్ట్ ఎక్స్రే కూడా తీయవలసిన అవసరం వస్తుంది. మామూలుగా అలర్జీ వల్ల ఆయాసం ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఇన్హేలర్ మెడికేషన్స్ వాడతాం. అంటే ఈ అలర్జీ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఇన్హేలర్ మెడికేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఈ బేసిక్ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్స్కి ఉపశమనం రాకపోతే కొన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి తీసుకునే ముందు పేషెంట్స్కి కోమార్బిడ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఒబేసిటీ, సైనసైటిస్, గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే పొట్టోబరం, గ్యాస్ ట్రబుల్, ఇలాంటివి ఏమైనా కోమార్బిడ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాల్సి వస్తుంది. చూసుకొని వాటికి తగు నివారణ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాటి వల్ల కూడా ఉపశమనం రాకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇమ్యునోథెరపీ, యాంటీమోనోక్లోనల్ యాంటీబాడీస్, బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, ఇవన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్ సెలెక్టెడ్ పేషెంట్స్లో ఎవరికైతే ఇవి వ్యాధి నివారణ జరపవచ్చో వాటిని చేసుకొని చేయడం జరుగుతుంది. తగిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్ సరిగా తీసుకున్నట్లయితే పేషెంట్స్ తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడము, ఒకవేళ తగిన ట్రీట్మెంట్ కానీ తగు జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే పేషెంట్స్కి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడము, శ్వాస మార్గాల్లో అవరోధం తీవ్రత ఎక్కువై హాస్పిటల్లో తరచుగా అడ్మిషన్స్ కావడము సంభవించవచ్చు. ఒకవేళ ఎక్కువగా తీవ్రత ఎక్కువైతే శ్వాస తీసుకోవడంలో కృత్రిమంగా శ్వాస మార్చే అవకాశం కూడా ఏర్పడవచ్చు. ఆయాసం ఉన్నవాళ్లు చల్లటి పదార్థాలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు, బెండకాయ, చామదుంప, పెరుగు, కొబ్బరి, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, ఎక్కువ పుల్లటి పదార్థాలు తినకూడదు. కాబట్టి వ్యాధి లక్షణాలు తీవ్రంగా బాధిస్తుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.